ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ అంతే సత్యం గారు. సత్యం గారు నమస్కారం అండి. నమస్తే. సత్యం గారు, అమెరికా మ్యాక్సిమం ప్రెషర్ స్ట్రాటజీ ఏదైతే ఉందో ఇది ఎక్కడో బెడ్స్ కొట్టినట్టుగా కనిపిస్తోంది వ్యవహారం. ఎందుకంటే ఆర్థిక ఆంక్షల కంటే హార్మోజ్ జలసంధిని అడ్డు పెట్టుకొని ఇరాన్ చేస్తున్నటువంటి కౌంటర్ ప్రెషరే ఎక్కువగా వర్కౌట్ అయింది. దాని ప్రభావమే ఎక్కువగా ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఏమంటారు మీరు? అమెరికా వేసుకున్న అంచనా ఏమిటంటే ఇరాన్ని ఎయిర్ స్ట్రైక్ ద్వారా కొలాప్స్ చేయగలం, వారం రోజుల్లో ప్రతిఘటన ఉండదు కాబట్టి తేలికగా ముగించవచ్చు అనుకున్నారు. కానీ ఇరాను అమెరికా స్థావరాల పేరు మీద అమెరికా స్థావరాలు, తర్వాత అమెరికన్ కంపెనీలు లేదా ఇతర మల్టీనేషనల్ కంపెనీలు వెలికి తీసేటువంటి గల్ఫ్లో ఉన్నటువంటి బావులన్నింటినీ ధ్వంసం చేసింది, చమురు రిఫైనరీలని. దాంతో ఇవాళ అన్ని దేశాలు కూడా ఆ సంక్షోభానికి లాగబడ్డాయి. తర్వాత రెండవది హోర్ముజ్ జలసంధి మూసేయడంతో మరింత ఇంకా ఈ ఈ క్రైసిస్ పెనెట్రేట్ అయింది. తర్వాత మూడో అంశం ఏంటంటే ఇవాళ వచ్చేవరకల్లా ఈ వారంలో యుద్ధం స్టార్ట్ 28వ తారీఖు నుంచి ఎప్పటికీ 12 రోజులు ముగిసింది, 13 రోజులు. గత 3 రోజులుగా ఈ క్రైసిస్ ఇంటింటా చేరింది, మనిషికి చేరింది. ఇవాళ నిన్నటి నుంచి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నిటి యొక్క ఛార్జీలు పెరిగినాయి, ముబ్బడిగా పెంచేశారు. ఏది ఇంధనం కొరత వలన. అట్లా ఇంటింటా గ్యాస్ కొరత ఏర్పడింది. ఇప్పుడు ఇంటింటా చర్చ జరుగుతుంది. మహిళలు కూడా ఎందుకు దొరకట్లేదు గ్యాస్ అంటే, ఇట్లా అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే దొరకట్లేదంటే వాడికి ట్రంప్కి ఏం పని లేదా అనేటువంటి స్థితిలో ఉన్నారు ఇవాళ మహిళలు. ఇంటింటా గ్యాసు సమస్య వస్తుందట తెలుసుకొని, అంటే ఫ్లైట్లో పోయే వాటి దగ్గర నుంచి ఇంట్లో ఒక మహిళ గ్యాస్ వాడేటువంటి మహిళ వరకు ఇవాళ ట్రంప్ దాడి వలన ఇది జరిగింది అని అంటే ఖచ్చితంగా అది వ్యతిరేక అభిప్రాయానికి దారితీస్తూ ఉంది. ఇట్లా క్రైసిస్ గతంలో అది ఇంత మైక్రో లెవెల్కి చేరేయలేదు. ఈ 3 రోజుల నుంచి అది ఆ స్థాయికి చేరింది. ఇదొక అంశం అయితే, మనం అమెరికా వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎప్పుడో 4 రోజుల తర్వాత దొరుకుతాడు లేదా 15 రోజుల తర్వాత దొరుకుతాడు కొమేని అనేది మొదటి రోజు చంపేసింది. దాంతో ఏమైందంటే ఇరాన్లో ప్రజల వ్యతిరేకత, కొమేని వ్యతిరేక ప్రదర్శనలు చేశారు గతంలో. ఇప్పుడు కొమేని లేడు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయటానికి. కాబట్టి అమెరికా ఆశించినటువంటి ప్రభుత్వ మార్పిడి లేకపోతే కొమేని వ్యతిరేక ప్రదర్శనలు ఆగిపోయినాయి. కొమేని చనిపోగానే కొమేని మీద సానుభూతితోటి ఇవాళ లక్షల మంది ఇరాన్లో ప్రదర్శనలు చేస్తారు ఇన్ ఫేవర్ ఆఫ్ కొమేని. అంటే కొమేని వ్యతిరేక ప్రదర్శనలు జరగాల్సింది కొమేని ఫేవరబుల్గా అమెరికా వ్యతిరేక ప్రదర్శనలు జరుగుతున్నాయి ఇవాళ ఇరాన్లో. దాంతో ప్రభుత్వాన్ని మార్చేయవచ్చు అన్నటువంటిది దూరం అయిపోయింది. కాబట్టి ఈ విధంగా అమెరికా వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా గురి తప్పటంతో తర్వాత ఇరాను ఇంకొక వ్యూహం కూడా అమలు చేసింది. తనే కాదు సంక్షోభాలు ఉండేది, ప్రపంచం మొత్తాన్ని సంక్షోభంలోకి లాగింది. దాంతో ఇప్పుడు ఇవాళ ప్రతి దేశం రియాక్ట్ కావాల్సి వస్తుంది. యుద్ధం ఆపేయండి అనో లేదా ఇది కరెక్ట్ కాదనో ఇటువంటివన్నీ రియాక్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ అన్ని దేశాలకు కూడా ఇవాళ సాపేక్ష కొరత ఏర్పడింది. ఇంకో వారం పోతే ఇది రిలేటివ్ స్కేర్సిటీ పోయి అబ్సల్యూట్ స్కేర్సిటీగా మారుద్ది. అంటే దరిదాపు అన్ని మూసేసుకునే పరిస్థితి ఏర్పడుద్ది. కాబట్టి ఇటువంటి పరిస్థితులు వస్తాయనుకొని అమెరికా అనలేదు. కాబట్టి అమెరికాలు ఇప్పుడు ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా అమెరికా మీద ప్రెజర్స్ పెరుగుతున్నాయి. తర్వాత ట్రంప్ నుండి కూడా ఇక తొందరలే ముగుస్తుంది అంటుండు. తర్వాత ఇరాన్లో మాకు టార్గెట్ ఏం మిగలేదు, అన్ని అయిపోయినాయి అని కూడా అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఇది అమెరికాకు కౌంటర్ ప్రొడక్టివ్ ఉంది. ఇప్పుడు యుద్ధం కనుక ఆపేస్తే వియత్నాంలో ఓడిపోయింది, ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయింది, ఇప్పుడు ఇరాన్లో కూడా అమెరికా ఓడిపోయింది అనేది జమ కడతారు. కాబట్టి ట్రంప్కున్న పరువు ఇప్పుడు రేపు మధ్యంతర ఎన్నికలు 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో కూడా ఇది డిఫెండ్లో పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్కు పెద్దగా ఆయన హీరోయిక్ ఇమేజ్ కోసం దాడి చేస్తే చివరికి విలన్ కన్క్లూజన్ వచ్చేటువంటి అవకాశం అవపడుతుంది. అసలు ఇరాన్ సామర్థ్యాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేయడం వల్లే ఇవాళ ఈ పరిస్థితి ఉందంటారా? ఎందుకంటే ట్రంప్ సలహాదారు ఒక మాట అన్నారు, ఇరాన్ రెజీమ్ చేంజ్ అనేది ఒక చాలా చిన్న సమస్య అన్నట్టుగా మాట్లాడడం చూస్తుంటే, గతంలో ఇరాక్ విషయంలో కావచ్చు, లిబియా విషయంలో కావచ్చు, అక్కడ జరిగినటువంటి పొరపాట్లే ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతున్నాయని అనుకోవచ్చు. ఖచ్చితంగా. ఎందుకంటే ఇరాన్ ఇట్లా ఒక 15 రోజులు రెసిస్ట్ చేస్తుంది అనుకోలేదు వాళ్ళు. ఎక్కడిదక్కడే ఇరాక్ను స్తంభింపజేశాడు కదా అమెరికా.
ఇరాక్ని ఎక్కడికక్కడే స్తంభింపజేసిండు, వాళ్ళ ఎయిర్లైన్స్ని కానీ వాళ్ళ డిఫెన్స్ని కానీ మొత్తాన్ని కూడా. కానీ ఇరాన్ అలా చేయలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే బహుశా ఇరాన్ మిజైల్స్ టెక్నాలజీ వాళ్ళు ఎన్నాళ్ళు ఆ, వ్యతిరేకంగా పోరాటం చేయగలిగినటువంటి శక్తి కలిగించింది. కాబట్టి అటువంటి క్యాపబిలిటీస్ ఉన్నట్టు, అంత క్యాపబిలిటీస్ ఉన్నట్టు అమెరికా ఇజ్రాయెల్ అంచనా వేయలేదు. కాబట్టి రెండోది ఖొమేనిని చంపేసి కమాండర్లను చంపేస్తే సరెండర్ అవుతారు అనుకున్నారు. కానీ ఈ స్థాయిలో ప్రతిఘటన ఉంటుందని చెప్పేసి అమెరికా ఊహించలే. ఇతర దేశాల ఎక్స్పర్ట్స్ కూడా ఇవాళ నిన్న రాస్తా ఉన్నారు. ఈ స్థాయిలో ఇంత ఆర్గనైజ్డ్ ఎఫర్ట్ మళ్ళీ దరిదాపు 1 to 40 వరకు ఉన్నటువంటి ర్యాంకర్స్ అంతా చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు 41 నుంచి 100 వరకు ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి ఈ స్థాయిలో రెసిస్ట్ చేస్తారనుకోలేదు. కకా వికలమై ఏ ప్రాంతం సైన్యం ఆ ప్రాంతాలను ఎవరికి చేస్తే ఒకళ్ళకు కనెక్షన్ లేకుండా అనుకున్నారు. కానీ యాజ్ ఎ నేషన్గా ఇవాళ నిలబడ్డది మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి. కాబట్టి వాళ్ళు వేసుకున్నటువంటి ఆ అంచనా కూడా తప్పింది. యా